2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్పింది. మీగా చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పింది 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, ఏడాదిలోపే 2 లక్షల ఖాళీలను మేము భర్తీ చేస్తాము అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, ఆ ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఈరోజు ఉన్న ఉద్యోగస్తులకు కూడా ఈరోజు విపరీతమైనటువంటి ఒత్తిడి ఉన్నది. ఒక టీచర్లే 20,000 మంది కావాలి, పోలీసులు 20,000 మంది కావాలి. ఈరోజు అనేక డిపార్ట్మెంట్లలో ఖాళీ ఉంది. యూనివర్సిటీలో 70% ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడం వల్ల ఈ రోజు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు. ప్రభుత్వం ఏ రకంగా వేధింపులకు గురి చేస్తుందో మీ అందరూ కూడా తెలుసు. మంత్రులు, ముఖ్యమంత్రి విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, గల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా గల్లీ ఎగరేసుకుని వచ్చి ఎంఆర్ఓ ముందు, ఆర్డీఓల ముందు ఏం తమాషా చేస్తావా లేదా నీ సంగతి ఏందని చెప్పి బెదిరించేటువంటి ఒక పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ హయాంలో నిర్మాణమైంది.